హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం. అప్కమింగ్ టెట్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రిపోజిషన్స్ ఇవి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వి గాట్ ఇండిపెండెన్స్ డాష్ 15th August డాష్ 1947. ఆప్షన్ ఏ ఇన్, ఆన్. ఆప్షన్ బి యాట్, ఆన్. ఆప్షన్ సి ఆన్, in. Option D on, at. Answer option C. We got independence on 15th August in 1947. డేట్స్ ఆఫ్ మంత్స్ వచ్చినప్పుడు, డేస్, వీక్స్ వచ్చినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. అదే ఇయర్స్, మంత్స్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, dash her childhood she used to play chess. Option A in, option B during, option C from, option D with. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ షీ యూజ్డ్ టు ప్లే చెస్. డ్యూరింగ్ అనేది మనకు స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది కాబట్టి ఆన్సర్ డ్యూరింగ్. డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ she used to play chess. Next question, our school will be opened dash 9 a.m. to 4 p.m. Option A from, option B to, option C between, option D none. దీని ఆన్సర్ ఫ్రమ్. ఎప్పుడైతే మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో మొదలైన పని మరొక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ అయితే దానికి మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ 9 AM to 4 PM అని ఉంది కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, హాస్పిటల్ విల్ బీ ఓపెన్డ్ డాష్ 10 AM and 7 PM. ఆప్షన్ ఏ ఫ్రమ్, ఆప్షన్ బి ఎట్, ఆప్షన్ సి బిట్వీన్, ఆప్షన్ డి నన్. దీని ఆన్సర్ వచ్చేసి బిట్వీన్. హాస్పిటల్ విల్ బీ ఓపెన్ బిట్వీన్ 10 AM and 7 PM. 10 AM and 7 PM ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఒకవేళ 10 AM to 7 PM టు అని వాడబడితే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ రిటర్న్ యువర్ బుక్ డాష్ మండే. ఆప్షన్ ఏ ఆన్, ఆప్షన్ బి ఇన్, ఆప్షన్ సి బై, ఆప్షన్ డి టిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బై. బై అనేది మనకు లేటెస్ట్ పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్మర్ ప్లఫ్డ్ ద ల్యాండ్ డాష్ ట్రాక్టర్. ద ల్యాండ్ వాస్ ప్లఫ్డ్ డాష్ ఫార్మర్. ఇన్ కేస్ ఇక్కడ యాక్షన్ అనేది పర్సన్ ద్వారా చేయబడితే బై అనే ప్రిపోజిషన్ వాడాలి. ద ల్యాండ్ వాస్ ప్లఫ్డ్ బై ఫార్మర్. ఇన్ కేస్ అదే యాక్షన్ ఒక థింగ్ ద్వారా చేయబడితే విత్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ద ఫార్మర్ ప్లఫ్డ్ ద ల్యాండ్ విత్ ట్రాక్టర్. ట్రాక్టర్ అనేది ఇక్కడ థింగ్ కాబట్టి మనం విత్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా వన్ ద వరల్డ్ కప్ డాష్ ఈజ్. ఈజ్ అనేదానికి అర్థం ఇక్కడ సునాయాసంగా. ఆప్షన్ ఏ విత్, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి టు, ఆప్షన్ డి ఆన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విత్. ఇండియా వన్ ద వరల్డ్ కప్ విత్ ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ స్పీక్ తెలుగు డాష్ హిందీ. దెర్ ఈజ్ అ బిగ్ ట్రీ డాష్ ద రివర్. ఫస్ట్ వన్ ఆన్సర్, ఐ స్పీక్ తెలుగు బిసైడ్స్ హిందీ. బిసైడ్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే దానికి అదనముగా అని, అంటే ఐ స్పీక్ తెలుగు బిసైడ్స్ హిందీ. తెలుగుతో పాటు హిందీ కూడా మాట్లాడతాను. దేర్ ఈజ్ ఎ బిగ్ ట్రీ బిసైడ్. బిసైడ్ అనే దానికి ఇక్కడ అర్థం పక్కన. దేర్ ఈజ్ ఎ బిగ్ ట్రీ బిసైడ్ ద రివర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీర్స్ బిల్డ్ ఎ బ్రిడ్జ్ డాష్ ద రివర్. ఆప్షన్ ఏ అలాంగ్, ఆప్షన్ బి త్రూ, ఆప్షన్ సి అక్రాస్, ఆప్షన్ డి ఆన్. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్రాస్. ఇంజనీర్స్ బిల్డ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ అనే వర్డ్కి ఇక్కడ మీనింగ్ అడ్డంగా. నెక్స్ట్ క్వశ్చన్, ద క్రిమినల్ ఎస్కేప్డ్ డాష్ ద పైప్ లైన్.
ఆప్షన్ ఏ along, ఆప్షన్ బి across, ఆప్షన్ సి through, ఆప్షన్ డి from. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి త్రూ అంటే దాని గుండా. ద క్రిమినల్ ఎస్కేప్డ్ త్రూ ద పైప్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్లౌడ్స్ ఆర్ మూవింగ్ డాష్ ద విలేజ్. ఆప్షన్ ఏ అబోవ్, ఆప్షన్ బి అపాన్, ఆప్షన్ సి ఓవర్, ఆప్షన్ డి ఆన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓవర్. ఎబో అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు వాడాలంటే ఒకవేళ మూమెంట్ అనేది లేకపోతే ఎబో అనే ప్రిపోజిషన్ని మనం వాడాలి. బట్ ఇక్కడ ద క్లౌడ్స్ ఆర్ మూవింగ్, ఇక్కడ మనకి మూమెంట్ అనేది ఉంది కాబట్టి ఓవర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఈజ్ ఎ వుడెన్ రూఫ్ డాష్ అస్. ఆప్షన్ ఏ ఎబో, ఆప్షన్ బి అపాన్, ఆప్షన్ సి ఓవర్, ఆప్షన్ డి ఆన్. ఇక్కడ వుడెన్ రూఫ్ అనేది ఇక్కడ మూమెంట్ అనేది లేదు కాబట్టి మనం ఎబో అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దేర్ ఈజ్ ఎ వుడెన్ రూఫ్ ఎబో అస్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాట్ జంప్డ్ డాష్ ఎ డీర్. ఆప్షన్ ఏ ఆన్, ఆప్షన్ బి అపాన్, ఆప్షన్ సి ఓవర్, ఆప్షన్ డి ఆన్ టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అపాన్. ద క్యాట్ జంప్డ్ అపాన్ ఎ డీర్. ఇక్కడ కూడా సేమ్ మోషన్ అనేది ఉన్నప్పుడు అపాన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఒకవేళ మోషన్ అనేది లేకపోతే ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. షీ త్రూ ఎ బుక్ డాష్ ద టేబుల్. ఫిషర్మ్యాన్ జంప్డ్ డాష్ ద రివర్. ఫస్ట్ వన్ ఆన్సర్ ఆన్ టు. ఎప్పుడైతే అప్వర్డ్ డైరెక్షన్ని చూపిస్తుందో మనం ఆన్ టు అనే ప్రిపోజిషన్ని వాడాలి. షీ త్రూ ఎ బుక్ ఆన్ టు ద టేబుల్ అంటే టేబుల్ పైన విసిరేసింది. ఒకవేళ ఇన్వర్డ్స్ డైరెక్షన్ని చూపిస్తే ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఫిషర్మ్యాన్ జంప్డ్ ఇంటూ ద రివర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ పర్చేస్డ్ దిస్ కార్ డాష్ ఏ హై అమౌంట్. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి విత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎట్. ఎప్పుడైతే మనకు ఖచ్చితమైన ప్రైస్ ఇవ్వనప్పుడు అట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఐ హ్యావ్ పర్చేస్డ్ దిస్ కార్ అట్ ఎ హై అమౌంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ బాట్ దిస్ బనానాస్ డాష్ 50 రూపీస్. ఐ బాట్ దిస్ బనానాస్ డాష్ 50 రూపీస్. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి విత్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫర్. ఇక్కడ మనకు ఖచ్చితమైన ప్రైస్ 50 రూపీస్ అని ఇచ్చారు కాబట్టి మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. మిల్క్ ఈజ్ సోల్డ్ డాష్ ఎ లీటర్. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి ఇన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బై. ఆప్షన్ బి బై. మిల్క్ ఈజ్ సోల్డ్ బై ఎ లీటర్. ఇక్కడ మనకు ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఇవ్వబడింది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మిల్క్ ఈజ్ సోల్డ్ బై ఎ లీటర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కిలో మ్యాంగోస్ ఈజ్ సోల్డ్ డాష్ 100 రూపీస్ ఇన్ ఆసిఫాబాద్. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి ఇన్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎట్. మనకి ఎప్పుడైతే క్వాంటిటీ ప్లస్ ప్రైస్ ఇవ్వబడుతుందో అప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఇక్కడ మనకు క్వాంటిటీతో పాటు ప్రైస్ కూడా ఇచ్చారు కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెవెరల్ పీపుల్ డైడ్ డాష్ కరోనా ఇన్ 2020. ఆప్షన్ ఏ బై, ఆప్షన్ బి విత్, ఆప్షన్ సి ఫ్రమ్, ఆప్షన్ డి ఆఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆఫ్. సెవెరల్ పీపుల్ డైడ్ ఆఫ్ కరోనా ఇన్ 2020. మనకి ఇక్కడ కాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.